మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పండి అని చెప్పి. మన ఛానల్లో ఆల్రెడీ నేను స్నాక్ ఐటమ్ అంటే ఈవినింగ్ టైం తినాల్సినవి ఏవైతే మంచివి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఒక వీడియోలో షేర్ చేశాను. సో ఆ వీడియో కానీ మీరు చూడకపోతే చూడండి. అండ్ చాలామంది ఏం అడుగుతున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి కూడా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి చాలానే ఉన్నాయండి. అండ్ ఎస్పెషల్లీ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు డైట్ ప్లాన్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు రోజుకి 1 కప్ ఓట్స్ అనేది తినాలి. 1 or 2 కప్స్ అయితే మరీ మంచిది. సో ఓట్స్ అంటే చాలామంది లైక్ చేయరు. అండ్ నేను ఓట్స్తో ఒక రెసిపీని చూపించాను, అది మిల్క్తో చేస్తారనమాట. మిల్క్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సో ఈజీగా దాన్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ టైంలో తినొచ్చు అనమాట. చాలా బెనిఫిట్ ఉంది దానివల్ల. అండ్ మిల్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు సో మేము మిల్క్ అయితే తీసుకోము, బట్ మిల్క్తో కాకుండా ఇంకెలా తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనం ఓట్స్ అనేవి చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు, ఓట్స్ పాలతోనే అవసరం లేదు, మామూలుగా చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ కొరియాండర్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఓట్స్ని మీరు దేంట్లోనే కలిపి చేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి ఓట్స్ ఆమ్లెట్ అనమాట. సో మనం ఆమ్లెట్లో కూడా ఓట్స్ వేసి చేసుకోవచ్చు. సో ఆమ్లెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ఆమ్లెట్ వచ్చేసి నచ్చిన వాళ్ళు అంటూ ఉండరు. మేబీ ఎవరో నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే అలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట, ఎగ్స్ ఆమ్లెట్స్ తినకుండా. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఆమ్లెట్స్ అంటే చాలా ఇష్టం, ఓట్స్ అంటే ఇష్టం ఉండదు. సో మనం నచ్చిన దాంట్లో కలిపి చేసుకోవచ్చు అనమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి అది. సో చాలా ఎమ్మీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు ఆ ఆమ్లెట్లో ఓట్స్ మిక్స్ చేసి తిన్నాము అనే ఫీలింగ్ అయితే అస్సలు రాదనమాట. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మంచిగా ప్రోటీన్స్ ఉన్న ఆమ్లెట్ వేసుకొని చక్కగా రిచ్ ఫైబర్ ఉన్న ఈ ఓట్స్ని కూడా మిక్స్ చేసి మరికొన్ని ప్రోటీన్స్ ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసి ఒక చక్కని ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, మార్నింగ్ టైం ప్రోటీన్ అంటున్నారు, మంచి బ్రేక్ఫాస్ట్ అంటున్నారు, ఎలాంటిది తినాలి అనుకునే వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసేయండి. మరి ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మీరు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ స్నాక్ టైంలో తీసుకోవాలి అంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఓకేనా, అది మీ ఇష్టం అనమాట. ఎప్పుడైనా సరే ఈ రెసిపీని మీరు చక్కగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా, అంత డెలిషియస్గా ఉంటుంది. సో మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మొదటిసారి కానీ మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఇలా చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ వీడియో ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు పెసరుల్ని తీసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి మూంగ్ దాల్ అని కూడా అంటారు. సో దీన్ని 1 కప్ తీసుకున్నాను నేనైతే. సో మీరు మీకు నచ్చినంత క్వాంటిటీని తీసుకోవచ్చు. ఇంత క్వాంటిటీయే తీసుకోవాలి అని అయితే ఏం లేదు. నేనైతే 1 కప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే వీటిని బాగా వాష్ చేయాలండి. 2 to 3 times వరకు వాటర్ పోసి బాగా వాష్ చేయండి. సో ఎందుకంటే వీటికి ఏమైనా కెమికల్స్ ఉన్నా సరే, డస్ట్ ఉన్నా సరే క్లీన్ అయిపోతాయి. మనం కానీ వాష్ చేసుకోకుండా ప్రిపేర్ చేసినట్లయితే ఆ కెమికల్స్ అండ్ డస్ట్ కూడా వాటికి ఉండిపోతుంది, కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. డెఫినెట్గా 2 to 3 times పాటు వీటిని శుభ్రం చేసుకోండి. సో ఈ మొలకలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న ఈ పెసరలను తీసుకోండి. నిల్వ ఉన్నాయి అయితే వద్దు. ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, నేను 2 to 3 times పాటు వాష్ చేసేసి అందులో 1 glass వాటర్ని యాడ్ చేసి దానిపైన క్యాప్ పెట్టేసి ఈవినింగ్ వరకు నానబెట్టాను అనమాట. సో ఇలా నేను మార్నింగ్ టైం చేశానండి. మార్నింగ్ టైం ఈ పెసరుల్ని బాగా వాష్ చేసేసి వాటర్ పోసేసి నానబెట్టేశాను. అండ్ ఈవినింగ్ టైం చూసినట్లయితే చూడండి, పెసరులు చాలా బాగా నానిపోయాయి. సో మనకి అర్థమైపోతుంది కదా. సో నానిపోయి అవి చాలా సాఫ్ట్గా అవుతాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 2 to 3 times మళ్ళీ వాటిని వాష్ చేయండి. సో వాష్ చేసి పక్కన ఉంచండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సాఫ్ట్ గా ఉన్న ఒక మంచి కాటన్ క్లాత్ ని తీసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ పెసరల్ని అందులో వేసేసేయండి.
సో మొత్తం ఇలా వేసేసిన తర్వాత దీన్ని మూటలాగా కట్టాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం అయితే వచ్చేస్తాయి. సో మనకి క్లాత్ అనేది వెట్ గా ఉండాలి. సో అప్పుడే మనకి మొలకలు అనేవి ప్రిపేర్ అవుతాయి, లేకపోతే మొలకలు రావు. అండ్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు మరీ టైట్ గా కాదు, అలానే మరీ లూజ్ గా కాదు, మీడియం గా మీరు దాన్ని టైట్ చేయాలి. ఓకే, ఒక మూటలాగా కట్టేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ మూటని బౌల్లో ఉంచేసి దానిపైన ఏదైనా బౌల్ తీసుకొని కవర్ చేసేసి ఏదైనా బరువు ఉంచండి. ఇంకొక మెథడ్ లో ఏం చేయొచ్చు అంటే ఇలా మూట కట్టేసిన తర్వాత ఏదైనా బ్లాక్ కలర్ లో ఉన్న క్లాత్ ని తీసుకొని దానిపైన కప్పేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే బాగా డార్క్ గా ఉన్న ప్లేస్ లో ఉంచేసేయండి. సన్ లైట్ కి దూరంగా ఉండాలన్నమాట. చాలా చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టండి. మనం ఇలా 3 days పాటు ఈ మూటలో ఇవి ఉంచినట్లయితే 3rd day కల్లా మనకి మొలకలు అనేవి చాలా లెంతీగా వస్తాయి. సో మీరు ఇంకా ఏం చేస్తారంటే ఈ 3 days లో కూడా పర్ డే లో 3 times ఈ క్లాత్ ని మీరు వెట్ చేయాలి. ఎందుకంటే మనకి క్లాత్ డ్రై అయిపోయినప్పుడు అందులో మనకి మొలకలు అనేవి ప్రిపేర్ అవ్వవు. కాబట్టి క్లాత్ అనేది ఎప్పుడు కూడా వెట్ గా ఉండాలి. కాబట్టి పర్ డే లో 3 times మీరు వీటిని తడి చేయాలన్నమాట. నార్మల్ గా ట్యాప్ వాటర్ కింద ఈ మూటను తీసుకెళ్లి ఉంచితే చక్కగా మీకు క్లాత్ అనేది వెట్ అయిపోతుంది కదా. మళ్ళీ ఏం చేస్తారంటే మీరు మళ్ళీ జాగ్రత్తగా దాన్ని ఆ బౌల్ లో ఉంచేసి పైన ఏదైనా బ్లాక్ కలర్ క్లాత్ తో కవర్ చేసేయచ్చు, లేకపోతే ఏదైనా బౌల్ వేసేసి దాని మీద కొంచెం ప్రెషర్ ఉండేలాగా ఏదైనా ఉంచచ్చు అనమాట. సో ఈ 2 methods లో ఏదో ఒక మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి. 3 days కూడా కంటిన్యూస్ గా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి 3rd day లో చాలా లెంతీగా మొలకలు అనేవి వచ్చేస్తాయి. సో అది మీరు తీసుకునే పెసరలు మీద బేస్ అయి ఉంటుందండి. కొన్ని అయితే 2 days కల్లా మొలకలు వచ్చేస్తాయి బాగా. కొన్ని పెసరలకి అయితే 3 days కి వస్తాయి అనమాట. సో నేనైతే 3 days ఉంచాను. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, మొలకలు అనేవి క్లాత్ లో నుంచి కూడా బయటకు వచ్చేసాయి. చక్కగా ఇలా కనిపిస్తున్నాయి అనమాట. చాలా లెంతీగా వచ్చాయి మొలకలు. చూద్దాం ఇప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి స్ప్రౌట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. నార్మల్లీ మీరు ఫస్ట్ డే చూసుకున్నట్లయితే మొలకల సైజ్ అనేది ఇంత బిగ్ సైజ్ లో ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. సెకండ్ డే వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. 3rd day వచ్చేసి బాగా మనకి పర్ఫెక్ట్ సైజ్ లోకి వస్తుందన్నమాట. మనకి స్ప్రౌట్స్ అనేవి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి. చూడండి చక్కగా డ్రైగా పొడిలాడుతూ ఎలా ఉన్నాయో స్ప్రౌట్స్ అనేవి. చూస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా, చాలా స్వీట్ గా, చాలా ఎమ్మీగా ఉన్నాయి అన్నమాట. సో చూడండి, ఇందులో కొన్ని మొలకలు అయితే సైజ్ వచ్చేసి చాలా లెంతీగా ఉన్నాయి. సో మనం ఈ గింజలతో ఇలా మొలకెత్తించడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు అనేవి 2 ఇంతలు పెరిగి. ఒక చిన్న బౌల్లో కొన్ని స్ప్రౌట్స్ తీసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత స్మాల్ కప్ స్ప్రౌట్స్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. 1 small cup స్ప్రౌట్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాప్డ్ ఆనియన్స్ అండ్ చాప్డ్ మిర్చి అండ్ 2 eggs తీసుకోండి. ఆ తర్వాత ఓట్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక స్మాల్ కప్లో 1 spoon ఓట్స్ తీసుకోండి. ఆ తర్వాత అందులో కొన్ని మిల్క్ని యాడ్ చేయండి. నార్మల్గా మీరు బాయిల్ చేసిన మిల్క్ ఉంటాయి కదా, సో కొన్ని మిల్క్ని యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఓట్స్ మనకి మిల్క్లో నానిపోయి చాలా సాఫ్ట్గా అవుతాయి. ఓకే, 2 eggs తీసుకోండి. నార్మల్లీ మనం ఆమ్లెట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే. ఎగ్ని బీట్ చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేయండి. నెక్స్ట్ కొంచెం పసుపుని యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేయండి. సో వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేయండి. ఓకే, ఆ తర్వాత మిర్చిని యాడ్ చేయండి. అండ్ ఆ తర్వాత మనం మిల్క్లో నానబెట్టుకున్న ఓట్స్ని కూడా అందులో యాడ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత స్ప్రౌట్స్ని కూడా యాడ్ చేసేయండి. అండ్ ఇంకా ఇందులో నేను కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం పెప్పర్ని కూడా యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి క్యారెట్ని. ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి
కొంచెం హీట్ అయిన తర్వాత సో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఆమ్లెట్ వేసేయండి. ఓకే, కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు, కొంచెం ఆయిల్ యాడ్ చేయండి సరిపోతుంది. సో చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ అవ్వనివ్వాలి. సో మనం నార్మల్లీ ఆమ్లెట్ అయితే ఈజీగా టర్న్ చేసుకోవడానికి కుదురుతుంది, బట్ ఇందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం అండ్ ఆమ్లెట్ వెయిట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. ఓకే, 2 సైడ్స్ కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. ఓకే, అంతే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేసాను. ఇందులో మీకు కావాలి అంటే ఆనియన్ అండ్ క్యారెట్, కీరా ఇలాంటి వాటితో కూడా కలిపి తినచ్చు అనమాట. ఇంకా కావాలి అంటే లైట్గా కెచప్ కూడా యాడ్ చేయండి, లైట్గా ఫర్ టేస్ట్ కోసం. చాలా అంటే చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎగ్ అంటేనే మంచి ప్రోటీన్స్ ఉంటాయి, దాంతోపాటు మంచి ప్రోటీన్స్ ఉన్న మొలకల్ని కూడా యాడ్ చేసాం అండ్ చాలా మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఓట్స్ని యాడ్ చేసాం. అండ్ మీకు కావాలి అంటే ఇందులో టమాటో, క్యాప్సికమ్ కూడా యాడ్ చేయొచ్చు. చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి, ఎందుకంటే ఆ వెయిట్కి మళ్ళీ మనకి ఆమ్లెట్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. చాలా మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది, మీ డే అంతా కూడా యాక్టివ్గా ఉంటారు. మీరు ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, ఏ టైంలో అయినా మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూసేసారు కదా ఓట్స్ ఆమ్లెట్ ఎలా ఉంది. చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది, తినేసేయాలి అనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా డెలిషియస్ టేస్ట్లో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి డెఫినెట్గా నచ్చుతుంది. ఎవరైతే ఓట్స్ తినడానికి ఇష్టపడరో, సో మేము ఓట్స్ తినలేము అనుకుంటారో వాళ్ళు కూడా ఎంతో అంటే ఎంతో ఇష్టంగా తింటారు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, దాని టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది. మీరు ఓట్స్ తిన్నామన్న ఫీలింగ్ అయితే ఉండదు, చక్కగా ఆమ్లెట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో యూస్ఫుల్గా ఉండే ఓట్స్ని కూడా తీసుకుంటాం కాబట్టి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది, డబల్ బెనిఫిట్ అనమాట. ఎవరు కూడా మిస్ చేయకుండా ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే కామెంట్ చాలా మందిలో కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. సో ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.